ఓపెన్ చేస్తే ఆ రోజు ట్యూస్డే. మా నాన్న మా అమ్మ నాకేదో సర్ప్రైజ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కానీ అది ఏంటి అని నాకు అర్థం కాలేదు. లోపలికి వెళ్ళి చూస్తే ఏదో వస్తువు పైన క్లాత్ కప్పేసి ఉంది. ఆ క్లాత్ ఏంటి అని అర్థం కాదు. ఆ వస్తువు అంతుంది ప్లీజ్ ఇది అని అర్థం. ఇంకా ఇలా కాదు, వీళ్ళు నన్ను ఓపెన్ చెయ్యి ఏం పర్లేదు అని అంటుంటే నాకు అసలు అర్థం అవ్వట్లేదు. నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ వచ్చి ఓపెన్ చేయని, మా నాన్న వెళ్ళి ఓపెన్ చేయని నా వెంట పడుతూనే ఉన్నారు. సరే పద ఏమవుతుందిలే అని చూస్తే గడప దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నా. మా నాన్న రివర్స్ డ్రామా ప్లే చేశాడు, వద్దు అంటే వెళ్తానేమో అని. అయినా మనం తగ్గలేదు. సో మా నాన్న ఇలా అయితే కుదరదు అని మా నాన్నే ఎత్తుకొని మరీ దాని దగ్గర తీసుకొని వెళ్ళి క్లాత్ ఓపెన్ చేశాడు. చూస్తే షాక్. దాంట్లో ఏముందో తెలుసా? నేను ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయా ఒక్కసారిగా. అవును, దాంట్లో నేను కలెక్ట్ చేసుకున్న మనీ అంతా పోసి నాకు సైకిల్ కొనిచ్చేసారు. నేను కలెక్ట్ చేసుకుంది అందుకే, కానీ నాకు సైకిల్ కొనిచ్చారు. ఆ మూమెంట్ మిస్ అవ్వకూడదని మళ్ళీ వెనక్కి వెళ్ళి మరి నేనే ఎవరిది సైకిల్? షార్ట్ తీసేప్పుడు వచ్చే ఎక్సైట్మెంటే వేరే అసలు. సరేలే, నేను కొనుక్కుందాం అనుకుంది, వీళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారు. అది కూడా నేను కలెక్ట్ చేసుకునే డబ్బులతోనే. నేను కలెక్ట్ చేసుకోవడానికి మనీ ఎక్కడ అనుకుంటున్నారా? నాకు ఊరెళ్తే మా అమ్మమ్మ తాతలు, నానమ్మ తాతలు అలా వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డబ్బులే నేను కలెక్ట్ చేసుకున్నాను. సో మొత్తానికి ఇది నా ఫస్ట్ 2 వీలర్ నా సంపాదనతో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి.